అన్న సూపర్ ఉందన్న. టీజర్ ఓపెన్ చేయగానే అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలే అన్న టీజర్ మీద. ఎక్స్పెక్టేషన్స్కి మించిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఇక బాక్సులు బద్దలైపోతుంది. మరి ఎక్స్పెక్టేషన్ మించిపోయింది అంటున్నారు, చాలా మంది డిసప్పాయింట్ అయినారు ఫేస్ చూపెట్టలేదని. నాకు ఎక్కడ డిసప్పాయింట్నెస్ రాలేదన్న. మ్యూజికే కానీ అక్కడ అన్న ఎంట్రీ చూపించడం కానీ సూపర్ ఉందన్న. అసలు వేరే లెవెల్లో బాహుబలిని మించిపోయింది. అసలు వేరే లెవెల్లో ఉంది ట్రీజర్. సాహో ట్రీజర్ వేరే సలార్ టీజర్ సూపర్ ఉందన్న. నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయలే, ఎక్స్పెక్టేషన్ మించిపోయింది టీజర్ మాత్రం. అంటే కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే మాత్రం నాకు కేజీఎఫ్ 2 సీక్వెల్ అనిపిస్తుంది. అది కూడా అయ్యి ఉండొచ్చు, సీక్వెల్ తీసి ఉండొచ్చు. అది సేమ్ డైరెక్టర్ అండ్ సేమ్ ప్రొడక్షన్ కూడా సీక్వెల్ అయ్యి ఉండొచ్చు. అది డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డైరెక్టర్ స్టోరీ రాసే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. చెప్పలేము కదా. టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు, ట్రైలర్ కూడా అలానే యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారు. మీ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? కష్టం అన్న, అది థియేటర్ లో బద్దలైపోవాల్సిందే. టీజర్ కే మిస్ అయ్యారంటారా? అవునా, చాలా డిసప్పాయింట్ అయ్యారు. యూట్యూబ్ లో అయితే బాగుంది, చూసినా వేరే లెవెల్లో ఉంది. అంటే 70mm స్క్రీన్ మీద రిలీజ్ అయ్యేది వేరుంటుంది, చూసేది వేరు. అసలు అది థ్రిల్లింగ్ వేరన్న, చాలా బాగుంటది. ఇక సినిమా కోసం వెయిటింగ్. ఇక స్క్రీన్స్ మాత్రం ఇంకోటి ఏంటంటే థియేటర్ ఓనర్స్ ఒకటే చెప్తున్నా, స్క్రీన్స్ జాగ్రత్త, చీట్లు జాగ్రత్త. సో ఫైనల్ డైరెక్టర్ గారికి ఏం చెప్తున్నారు అన్న? అది రియల్ స్టోరీ అన్న, స్క్రిప్టెడ్ కాదు కదా. రామాయణం అనేది రియల్ స్టోరీ, చెప్పలేము. అది స్టోరీ లాగే తీయాలి. కొంచెం చేంజెస్ చేసినా కూడా అంటే బాగోదు. సో ఉన్నట్టే తీశారు కాబట్టి కొంచెం కాకుండా ఇప్పుడు సాలార్తో సీట్లు చనిపోతాయి అంటారు. సీట్లు చనిపోతాయి, వేరే లెవెల్లో ఉంటుంది. డైరెక్టర్ గారికి ఏం చెప్తారు లాస్ట్గా? థ్యాంక్ యూ అన్న. ఇలాంటి స్టోరీస్ మా అన్నయ్యకి ఇంకా చాలా ఇవ్వాలని కోరుకుంటున్నాను.